ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంటుకి సంబంధించి పేరిక కులస్తులు పూరగిరి క్షత్రియ కులము మరియు వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల అంశంపై విజయ సంకల్ప యాత్ర 2 రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలకి, కల్లుగీత కార్మికులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ వికలాంగులకు మొదటిసారి పెన్షన్ ఇచ్చింది, వృద్ధులకి మొదటగా పెన్షన్ ఇచ్చింది, భర్త చనిపోయిన స్త్రీలకి మొదటగా పెన్షన్ ఇచ్చింది, కల్లుగీత కార్మికులకి మొదటగా పెన్షన్ ఇచ్చింది. అసలు ఈ వర్గాలకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ అన్న విషయం గుర్తుంచుకోండి. 2018 ఎన్నికలు వచ్చాయి. వికలాంగులకు 1500 నుంచి 3000 రూపాయలు, మిగతా వర్గాలకి 1000 నుంచి 2000 రూపాయలు రెట్టింపు చేస్తామని మొదటగా ప్రకటించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని. 2023 ఎన్నికలు వచ్చాయి. 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాము, వికలాంగుల పెన్షన్ 6000 చేస్తామని ప్రకటించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని.